గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఉత్పలమాల పద్య లక్షణం చెప్పుకున్నాం. ఉత్త పద్యంలో ఒకటైనటువంటి ఉత్పలమాల గురించి మనం తెలుసుకుందాం. రెండోది చంపకమాల. చంపకమాల పద్య లక్షణం తెలుసుకుందాం. చాలా చెప్పండి మీ దాంట్లో. చంపకమాల కింద వరకు కనిపిస్తుందా బోర్డు? ఎస్ మిస్. అవును, చంపకమాలలో వృత్త పద్యాల్లో చంపకమాల రెండోదమ్మా. ఇంకా లక్షణాలు ఏముండవు, మిమ్మల్ని రాసుకోమని అవి గుర్తించమని చెప్పాను. లక్షణాలు అయిపోయింది చెప్పాను కదా. నేను రాసుకున్నారా? మొత్తం 6 పాయింట్స్ 7 పాయింట్స్ వచ్చినాయి. 6 పాయింట్స్ వచ్చినాయి కదా. అవే అవి అంతే అయిపోయింది. అయితే దాని టాపిక్ అది అయిపోయింది. ఉత్పలమాల అయిపోయింది. మీకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. పద్యం ఏం పద్యం ఉన్నది? ఆయత పక్షతం రాజనప్రశైలం. ఆల్రెడీ ఒక లైన్ చేసేసాం. మిగిలిన 3 పదాలు మీరు చెయ్యండి అని చెప్పాను. చేశారు కదా. వచ్చినాయా? నెక్స్ట్ మళ్ళీ ఇది వృత్త పద్యాలు మొత్తం 4 ఏంటి? ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేవం. మొత్తం 4 అనమాట. అర్థమైందా? సో ఫస్ట్ది ఉత్పలమాల అయిపోయింది. రెండోది ఇప్పుడు చంపకమాల. సెకండ్ వన్ చంపకమాల. చంపకమాల చా ఉన్న పద్యం చూడండి అమ్మా. చా ఉన్న పద్యం చెప్పండి. అమిత పరాక్రమం ఉందా? చెప్పు చెప్పండి. చెప్పమ్మా తేజ. అమిత పరాక్రమమును ఇదేనా? యావును గలుగు కేచరో. నాకు లైన్ పట్టలేదు అందుకే. కేచరో అంతేనా? ఈ లైన్లో అంతే. 2 లైన్ చెప్పద్దు. తర్వాత రో వరకునా? ఓకే, ఇప్పుడు చూడ గురులోకి ఇప్పుడు చూద్దాం. లఘు లఘు అవునా? ఇది లఘు, ఇది లఘు. గురు గురువా గురువా? చదవలేదు మీరు అసలు. లఘు ఇది ఏంటి? సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం ఏంటి? లఘు. మం గురు. గట్టిగా చేయక్కర్లేదు, మామూలుగా చెప్పండి. ఇది యం. గురు యం. ఇది గురు. గురు జన్మాక్షరం, సంయుక్తాక్షరం, ముందున అక్షరం గురు. లఘు. ఇది గురు. ఇది గురు. మూడు కట్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఆ పాయింట్స్ రాకపోతే ఎవరు ఏం చేయలేరు. సరిగ్గా చెప్పట్లేదు మీరు. గురువు ఎక్కడో లఘు ఎక్కడో తెలియట్లేదు. ఏంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారమ్మా? అవి పాయింట్స్ చదవమని చెప్పాను కదా. ఆ పాయింట్స్ వస్తే గురువులు ఎప్పుడు వేస్తాయి, లఘువులు ఎప్పుడు వస్తాయి తెలిస్తేనే మీరు ఛందస్సు చేయగలరు, లేదంటే చేయలేరు. ఇప్పుడు చూడండి, 3 లఘువులు ఉంటే అవి కూడా చదవలేదు. ఇంకా నగనం, ఇది జగనం. రగణానికి ఆపోజిట్ జగనం. రగణంలో అయితే మధ్యలో లఘు ఉంటుంది, జగనానికి అయితే మధ్యలో గురువు ఉంటుంది. సో అలా చూసుకున్నా మీకు గుర్తుంటుంది. ఇది ఇది జగనం. నజ భజ జ జ ర. నజ భజ జ జ ర అంటే చంపకమాలలో
నజ బజ జజర అనే గణాలు వస్తాయి. నెక్స్ట్ 4 పాదాలు ఉంటాయి, అవునా? అలాగే ప్రాస నియమం ఉందా చెప్పండి. ప్రాస అంటే ఏంటి? ఎన్నో అక్షరం ప్రాస అంటాం? పద్యపాత్రలో 2వ అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు. మీరు చదవలేదు నిచ్చింది బుక్ ఇక్కడ రాసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు అంతే. ఈరోజు ఏం చెప్పారు ఏంటి బుక్ తీసి చదవాలని లేదు, చదవకపోతే మీకు ఏమీ రాదు. ఇంత దారుణంగా ఉన్నారండి. ఎందుకు చదవట్లేదు మీరు? నీకు వచ్చి నీకు కష్టం ఏంటి? ఇంటికి వెళ్ళి చదువుకునేదానికి హాఫ్ డే అంతా ఖాళీయే కదా. ఇంటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని మిగిలిన టైంలో చదువుకోవాలి. ఇంకా ఆటల టైం అయిపోయింది. ఇప్పటి వరకు ఆడింది చాలు, ఇప్పటి వరకు ఆడుకున్నారు కదా, ఇంకే మొత్తం జీవితం మొత్తం ఇంకా అలా ఆడుతూ ఉంటారేమో. ఇంటికి వెళ్ళిపోవడం, పుస్తకాలు బ్యాగ్ బుక్స్ ఒక పక్కన పడిసేయడం, టీవీ దగ్గర కూర్చోవడం, లేకపోతే ఆడుకోవడం, ఇంకిదే. ఇంకేం చదవడాలు ఏమీ లేవు. మీకు చదవకపోతే ఇంకేమొస్తాయి? ఆ పాయింట్స్ చెప్పాను చక్కగా, మీకు చెప్పాను. ఎవరు అలా పాయింట్స్ కూడా చెప్పరు, మామూలుగా చెప్పేస్తారంతే అని చెప్పాను కూడా. ఆ పాయింట్స్ మీకు అరటిపండు ఒలిచి పెట్టినా సరే మీరు తినట్లేదు, దాన్ని మిక్సీలో పట్టి పోయాలేమో. అలా పోసినా మింగకపోతే మేమేం చేస్తాం? ఇంకా చదవకుండా ఇది ఒకటి చెప్పలేకపోతున్నారు. 3 days 4 days అయింది. 3 days 4 days అమ్మ సార్ పిలుస్తున్నాను. చూడండి, నజ బజ జజర ప్రాస నియమం ఉంటుంది. చూడండి, ప్రాస అంటే 2వ అక్షరం 4 పదాల్లో మా ఉంటుంది. చూసారా? మా ఉందా? చూసారా? టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. మా చూసారా? అమిత పరాయంబు రయంబును లావును గెలుపు గేజరో తమ్ముడవు. నెక్స్ట్ లైన్ ఏంటి? ఏంటి? నీవు 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 కాదు, తమ్ముడవు నీవు, తమ్ముడవు నీవు, చూడండి. అంటే 2వ అక్షరంలో అన్ని మాకు సంబంధించి వచ్చినాయా? అదే ప్రాసనియమం అంటే ప్రాసనియమం ఉంటుంది. ఇందులో అక్షరాలు ఎన్ని ఉంటాయి చూడండి. ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 కాదు 18 19 20 21 అంటే 21 అక్షరాలు ఉన్నాయి అన్నమాట. అంటే చంపబాల 21 అక్షరాలు ఉంటాయి. ఇంకా ఇంకో పాయింట్ ఏంటి? రాసిన ముందు చంపలో 20 అక్షరాలు ఉంటాయి. ఎదిస్తాను ఏంటంటే ఇందులో 11వ అక్షరం. అది ఉత్పలమాల అయితే 10వ అక్షరం, ఇదైతే 11వ అక్షరం అంటే యతి దేనికి అయిపోయినా 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే యాకి యతి వేయబడింది అనమాట. అది దీని యొక్క లక్షణాలు. ఇది నోట్ చేసుకుని లక్షణాలు చెప్తాను. లక్షణాలు హెడ్డింగ్ పెట్టుకోండి. లక్షణాలు ఇందు 4 పాదములు ఉండును. ఇందు 4 పాదములు ఉండును. ఇందు 4 పాదములు ఉండును. ఇందు 4 పాదములు ఉండును. నెక్స్ట్ సెకండ్ వన్. ప్రతి పాదంలోను సెకండ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ప్రతి పాదంలోను రాస్తుంది. నజ బజ జజర, నజ బజ జజర, నజ బజ జజర. ఇవి రాసున్నాయి కదా, లైన్గా రాసేసుకోవడం. చిన్న కామలు పెట్టకపోయిన వాళ్ళు. నజ బజ జజర అనే గణాలు ఉంటాయి. నజ బజ జజర అనే గణాలు ఉంటాయి. నెక్స్ట్, ప్రతి పాదంలోనూ 21 అక్షరాలు ఉంటాయి. 21 సంఖ్య వేసేసుకోండి. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలు ఉంటాయి. ఉత్పత్తులు రాశారు కదా స్పెల్లింగ్స్ అందులో. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలు ఉంటాయి. నెక్స్ట్, ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. రాసారా? నెక్స్ట్ వచ్చేసి ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది.
నాలుగిటికి ఈ పాయింట్ కామన్. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస ఫస్ట్ రాసుకున్నాం కదా, ఉత్పలమాలలో రాసుకున్నాం కదా మా ప్రాస. ప్రాస నియమం ఉంటుంది. నెక్స్ట్ యతి స్థానం 11వ అక్షరం. యతి స్థానం 11వ అక్షరం. యతి స్థానం 11వ అక్షరం. యతి స్థానం 11వ అక్షరం. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 5. అంతే, అయిపోయింది. నిన్న కూడా ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయా? అంతే. నెక్స్ట్ ఇంకొక ఉత్పలమాల చంపకమాల అయిపోయింది కదా. నెక్స్ట్ సార్థూలం కూడా చెప్పేస్తాను, 2 చెప్తాను. మర్చిపోయాను ఇవి. నెక్స్ట్ చేయాలమ్మా. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పండి. కేచరో తమ్ముడవ నోట్ చేసుకోండి. కేచరో తమ్ముడవు నీవు తమ్ముడవు నీవు నీవు నీదైన రహస్యము నీదైన దాస్యము వ్యాపికొనంగా మీకు జీకి దేహంగా చూడండి సార్. తా ఏంటి? లఘువా గురువా? లఘు. ఇందులో దీర్ఘాలు ఏం లేవు కదా. ఇది ద్విత్వాక్షరాలన్నీ లఘులే. నెక్స్ట్ నెక్స్ట్ లఘు లఘు గురు లఘు గురు లఘు 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 గురు లఘు లఘు గురు ఇంకా ఉంటుందేమో లైన్. జీకి దేహం ఉంటుందమ్మా. నీకు జిత్తమే కిందలేనండి. నీకు జిత్తము కదా. దాని తా కదా. తా ఏమవుతుంది? దీని ముందున్న అక్షరం గురువు అవుతుంది కాబట్టి ఆ గురువు అనమాట. అది గురువు పెట్టుకోవాలి. సెకండ్ లైన్ కూడా చూసుకోవాలి. అట్లేనా? ఓకే. ఫస్ట్ది నా. నెక్స్ట్ నజ భజ జజరా వచ్చిన నజ భజ జజరా. మిగిలిన 2 లైన్స్ మీరు చేసేయండి. నెక్స్ట్ శార్దూల పద్య లక్షణం. అయితే ఎగ్జామ్ ముందు లక్షణం రాసుకునే ముందు మనం ఉదాహరణ రాసుకున్నాం. సా ఉంటుంది చూడమ్మా. సా ఉండే పద్యం చూడండి. సా ఉందా? లేకపోతే మీకు నీతి పరిపాలన ఏదో ఉంది కదా, చెత్తమొదటి మాట. సా ఉందా?
మీకు సర్గమధురమా ఏదో ఉంది కదా అందులో ఉంటాయి శార్దూలాలు. ఏంటది? ఊరూరం జనులెల్లా భిక్షమెడరో. చూసారా? ఊరూరం జనులెల్లా భిక్షమెడరో. పేజ్ నెంబర్ ఎంతమ్మా? 28. పేజ్ నెంబర్ 28. ఊరూరం జనులెల్లా భిక్షమెడరో. చూసుకున్నారా అందులోనే? అది రాయండి. నాకు ఒకటి చెప్పండి. చెప్పమ్మా. తేజ, నవ్య, అర్జునయ్య చెప్పండి. ఒకటి చెప్పండి చాలు. నీళ్ళు రాస్తాం. ఊరూరం జనులెల్లా బిచ్చమెడరో. రోగు దీర్ఘం ఉందా? బిచ్చమెడరో. యుండం గుహల్ గలగవో ఓపు దీర్ఘం ఉందా? అంతే అయిపోయిందా? గుహల్ గలగవో. గుహల్ గలగవో దీర్ఘం ఉందా దానికి? అంతేనా? లైన్ అయిపోయిందా? ఒక్కసారి చూడండి. ఊ ఏముంది? మూడు కట్ చేసుకుంటూ పెట్టండి. మూడు గురువు ఉంటే మగనం, రెండు లఘువులు గురువు సగనం, ఇది జగనం, ఇది గా అంటే గురువు ఉంటే గా, గురువు అంటే గా, లా అంటే లఘువు అంటే లా, గురువు ఉంటే గా. ఇప్పుడు చూడండి, మస జస తతగా అంటే మస జస తతగా అనే గణాలు వచ్చినాయి. శార్దూలానికి ఏంటంటే మస జస తతగా అనే గణాలు వచ్చి ఒక పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ అక్షరాలు ఎంత చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఎన్ని అక్షరాలు? మొత్తం 19 అక్షరాలు. 19 అక్షరాలు ఉంటాయి. అలాగే దీని యొక్క ఎత్తి స్థానం ఏంటంటే ప్రాసనీయం ఉంటుంది. ఉందా ప్రాసనీయము? చూడండి, 4 పాదాల్లోని రా వస్తుంది. ఓకే, మళ్ళీ దీని యొక్క ఎత్తి స్థానం ఏంటంటే 13వ అక్షరం. అదేవిధంగా ఫస్ట్ ఉత్పలమాల ఎత్తి స్థానం 10, చంపకమాల 11, దీనికి 13, శార్దూలం 13 అనమాట. అవి గుర్తుపెట్టుకొని మీకు అదే చంపకమాల ఎత్తి స్థానం ఏంటి, ఎంత సంఖ్య ఏంటి, ఉత్పలమాల సంఖ్య ఏంటి, శార్దూల సంఖ్య ఏంటి అడుగుతుంది. సో అందుకే మీకు లైన్గా చెప్తున్నాను. అంటే మసజస తతగా అనే గణాలు ఉంటాయి. అంతే అయిపోయింది. లక్షణాలు రాసుకోండి. నోట్ చేసుకోవాలా? నోట్ చేసుకోండి. సేమ్ ఆ మిగిలిన రెండులాగే పాయింట్స్. ఇందు 4 పాదాలు ఉంటాయి. రాసుకోండి. ఇందు 4 పాదాలు ఉంటాయి. ఇందు 4 పాదాలు ఉంటాయి. ఇందు 4 పాదాలు ఉంటాయి. ఇందు 4 పాదాలు ఉంటాయి. ఎస్, ప్రతి పాదంలోనూ
దేని తర్వాత ఏ పాయింట్ రాసినా పర్వాలేదు. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలు ఉంటాయి. 19 సంఖ్య వేసుకోండి. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. నవ్వి ఏం చెప్తారు తెలుగు. ప్రాస నియమం ఉంటుంది. నెక్స్ట్ యతిస్తాను. అవి రాలేదా? ప్రతి పాదంలోనూ మసజస తతగ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ మసజస ఇక్కడ ఉన్నాయి చూడండి. ప్రతి పాదంలోనూ మసజస తతగ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ మసజస తతగ అనే గణాలు ఉంటాయి. మస జస తతగ ఇక్కడ రాసింది కదా. మస జస తతగ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ మస జస తతగ అనే గణాలు ఉంటాయి. వెరీ గుడ్. యతిస్థానం 13వ అక్షరం. యతిస్థానం 13వ అక్షరం. యతిస్థానం 13వ అక్షరం. యతిస్థానం 13వ అక్షరం. 5 పాయింట్స్ అయిపోయినాయా? అంతే. చార్తోలు కూడా అయిపోయింది. మనం రేపు టుమారో మత్యము 10 లక్షణం గురించి మనం చెప్పుకుందాం. మిగిలిన ఇంకా ఇందులో మనం ఫస్ట్ లైన్ ఒకటి చేసాం. మిగిలిన 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 పాదాలు ఉన్నాయి కదా. ఫస్ట్ పాదం చేసాం. ఈ పద్యంలోనే 3 పాదాలు ఉన్నాయి. ఆ మిగిలిన 3 పాదాలు మీరు చేయండి. ఓకేనా? ఓకే చల్లండి. టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్. నవ్ ఐ విల్ గివ్ హోంవర్క్. లాస్ట్ క్లాస్లో హోంవర్క్ ఏం ఇచ్చామా? నెక్స్ట్ 6th 5th. ఓకే. అజంతా లాస్ట్ క్లాస్లో మన అజంతా చిత్రాల్లో 4th క్వశ్చన్ చదివి రాయడం జరిగింది. సో కాబట్టి నెక్స్ట్ 5th క్వశ్చన్ రీడ్ చేసి చూడకుండా రాసి నాకు సెండ్ చేయండి. 8th క్లాస్ వచ్చేవాళ్ళు మాత్రమే హోంవర్క్స్ రాస్తున్నారు. మిగిలిన వాళ్ళు రాయట్లేదు. మరి ఆన్లైన్లో లెసన్స్ వినేవాళ్ళు. పేజ్ నెంబర్ 144. ఎస్, పేజ్ నెంబర్ 144. నీది 140. కొంతమందికి 144 ఉంది, కొంతమందికి 140 ఉంది. సో 140 వచ్చిన వాడు 140 నెంబర్ గల పేజ్ రాయండి. 141 పేజీ చదివి ఒక 10 బ్లాంక్స్ ప్రిపేర్ చేయండి. లేదు అంటే ఎస్టర్డే మనం ఉంచుకున్నాం కదా, ఏ పేజీ ఒక పేజీ, ఆ పేజీ తర్వాత పేజీ కంటిన్యూ చేయండి. ఒక 10 బ్లాంక్స్ ప్రిపేర్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్. హ్యావ్ ఎ నైస్ డే.